ఇక అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఐపీఎల్ 2025 ఫైనల్ ఫైట్ జరగనుంది. తొలి టైటిల్ కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ కింగ్స్ 11 పోటీ పడుతున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్లో వర్షం పడే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన బుధవారం మ్యాచ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇరు జట్లు టైటిల్ గెలవలేదు. 18 ఏళ్లుగా లీగ్లో ఉన్న ఇరు జట్లు ట్రోఫీ అందుకోలేకపోయాయి. దీంతో తొలి టైటిల్ కోసం ఇరు జట్లు అమీతుమీకి దిగుతున్నాయి. ముఖ్యంగా లీగ్ ప్రారంభం నుంచి ఆర్సీబీకి ఆడుతోన్న విరాట్ కోహ్లీ ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని ఆ జట్టు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు తొలి క్వాలిఫైయర్ ఆర్సీబీ పైనే పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ పటిష్టమైన ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించి తగ్గేదే లేదంటూ శ్రేయాస్ సేన సవాల్ విసురుతోంది. ఇక ఆర్సీబీకి ఇది 4వ ఫైనల్ కాగా పంజాబ్ కింగ్స్ 2వ ఫైనల్ ఆడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు అంటే ఎప్పటి నుంచో అభిమానులందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఐపీఎల్ ఫైనల్ అయితే జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం అంటే ఆర్సీబీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఫస్ట్ టైం టైటిల్ గెలవబోతుంది ఏదో ఒక జట్టు అయితే. సో అభిమానులు ఏమంటున్నారు ఈ రోజు, మరి ఎవరు ఖచ్చితంగా గెలుస్తారని వాళ్ళు నిజంగా ఆశిస్తున్నారు? ఐపీఎల్ మార్చి 22వ తేదీన ప్రారంభమైనటువంటి ఐపీఎల్ మొత్తం 74 మ్యాచ్లు నిర్వహించారు. 74 మ్యాచ్లు నిర్వహించి ఒక్కొక్క జట్టు 10 జట్టులు మొత్తం టోటల్గా తలపడ్డాయి. ఆ 10 జట్లలో మొత్తము 14 మ్యాచ్లు మొత్తం టోటల్గా అయితే 14 మ్యాచ్లు ఆడాయి. 14 మ్యాచ్లు ఆడిన నేపథ్యంలో ఇరు జట్లు ఏదైతే ఇప్పుడు పంజాబ్ అండ్ ఆర్సీబీ ఉందో ఇరు జట్లు అయితే 9 మ్యాచ్లు గెలవడం జరిగింది. 9 మ్యాచ్లతో 18 పాయింట్లు, ఒక మ్యాచ్ 2కు టై కావడం జరిగింది. దాంతో సెరో పాయింట్ని సమానం చేసుకొని అయితే పాయింట్ టేబుల్లో మొత్తం చూసుకుంటే 19 పాయింట్లతో ఆర్సీబీ, 19 పాయింట్లతో అయితే పంజాబ్ కూడా ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ అయితే పంజాబ్కు రన్ రేట్ కారణంగా రన్ రేట్ తక్కువ ఉండడం చేత ఆర్సీబీ అయితే టాప్లో నిలిచిందనే చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్యలో క్వాలిఫైర్ 1 జరిగింది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో అయితే పంజాబ్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అయితే ఆర్సీబీ గెలవడం జరిగింది. ఆర్సీబీ గెలిచిన వెంటనే ఫైనల్కు దూసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటారో వారికి మరొక ఛాయిస్ అయితే ఈ యొక్క క్వాలిఫైర్ 2 ఉంటుంది. కాబట్టి పంజాబ్కు క్వాలిఫైర్ 2లో అయితే ఆ యొక్క ముంబై జట్టుని ఓడగొట్టేసి అయితే క్వాలిఫై 2 విజయం సాధించిన తర్వాత ఫైనల్కు చేరుకుంది. అయితే ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండు కూడా 18 సంవత్సరాల నుంచి గత 18 సంవత్సరాల నుండి ఐపీఎల్ ఆడుతున్న కూడా రెండు జట్లు ఇప్పటి వరకు అయితే కప్ని అయితే తీసుకోలేకపోయింది. ఈ ఐపీఎల్ టైటిల్ని గెలవలేకపోయాయి. అందుకు చేత ఈ యొక్క 4 మొత్తం టోటల్గా కూడా అయితే కీలకంగా మారనుంది. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఇటు పంజాబ్ ఫ్యాన్స్ కానీ ఇరు జట్ల మధ్య ఏది గెలిచినా అయితే రికార్డుగానే ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాల నుంచి ఈ రెండు జట్లు కూడా గెలవలేవు. కాబట్టి టైటిల్ 4కు బిగ్ ఫైట్ ఉండనుంది. అదేవిధంగా అయితే అభిమానులలో కొద్దిగా కాస్త నిరాశ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు చూసుకుంటే 51% వర్షం పడుతుంది అని, రాత్రి సమయంలో 6 గంటల తర్వాత వర్షం కూడా పడుతుంది అని కూడా చెప్పడం చేత అభిమానులు కాస్త నిరాశకు గురైనా అయితే ఫైనల్కు మాత్రం రిజర్వ్ డే ఉండడం చేత ఒకవేళ అలాంటి అవకాశం ఏదన్నా ఉంటే వాతావరణం అనుకూలించక వర్షం కూడా పడితే అయితే నెక్స్ట్ డే బుధవారం కూడా ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి అభిమానులు అయితే ఈ విధంగా ఉత్సాహపడుతున్నారని చెప్పాలి. అయితే ఇరు జట్లు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇక్కడ పంజాబ్ కెప్టెన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే ఫామ్ మీద ఉన్నాడు. మొన్న ముంబైతో చూసుకున్న మ్యాచ్లో 87తో నాట్అవుట్గా ఉన్నాడు. అత్యధిక ఫామ్ని కొనసాగిస్తాడు. అదేవిధంగా ఇక బెంగళూరులో చూసుకుంటే కనుక అయితే మొత్తం టోటల్గా కోహ్లీ ఇంతవరకు ఫామ్లో ఉన్నాడు. క్వాలిఫైర్ 1లో మాత్రం నిరాశపరిచాడు. కానీ కోహ్లీ ఫామ్కి వచ్చాడంటే ఖచ్చితంగా గెలుస్తున్నట్టే అభిమానులు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా సాల్ట్ అయితే బలాబలాలు చూసుకుంటే మాత్రం ఇరు జట్లో బ్యాటింగ్ గిట ఉంది. కాబట్టి ఇరు జట్లు అయితే బిగ్ ఫైట్ ఉండబోతుంది. అక్కడ పిచ్గా చూసుకుంటే బ్యాటింగ్కు అనుకూలించేలా ఉంది. ఇప్పటి వరకు చూసుకున్న ప్రతి దాంట్లో ఆ పిచ్ పైన 200కు పైగా స్కోర్ చేశారు. అంటే పిచ్ మొత్తం టోటల్గా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. కాబట్టి ఈరోజు కూడా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్చే ఉంటుంది. కాబట్టి పరుగుల వర్షం ఉంటుంది. అయితే ఎవరు గెలిచినా అయితే ఉత్కంఠంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ స్టేడియంలో మొత్తం చూసుకుంటే 19 మ్యాచ్లు మొత్తం 43 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో 19 మ్యాచ్లు గెలిచారు. అయితే ఈ 19 మ్యాచ్లు మొత్తం టోటల్గా చూసుకుంటే ఏదైతే సెకండ్ టైం చేజింగ్ చేసిన జట్టు 22 సార్లు గెలవడం జరిగింది.
అంటే బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఎవరైతే చేసింగ్ అయితే టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టాస్ ఎంచుకున్న జట్టు ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఫేస్ ఉంటుంది కాబట్టి, రాత్రి సమయంలో డ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జట్లు ఏవైతే ఉంటాయో అయితే టాస్ కీలకంగా మారనుంది కాబట్టి ఫీల్డింగ్ చేసుకున్న జట్టు ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది కాబట్టి బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ కాబట్టి ఈరోజు ఏ విధంగా ఉంటుందని అయితే అభిమానులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దాంట్లో మొత్తం ఈ పిచ్లో చూసుకుంటే సగటు మొత్తం కోటగా 243 హైయెస్ట్ స్కోర్ ఈ పిచ్లో. అయితే ఈ రోజు ఎంత కాబోతుంది, ఎంత స్కోర్ చేయబోతుంది, ఏ జట్టు ఛేదిస్తుంది అని కూడా అయితే అభిమానులు చూస్తున్నారు కాబట్టి మరి కాసేపు మరి అంటే ఇంక మరి కొన్ని గంటల లోపల అయితే ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి అభిమానులు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశమే కాకుండా విదేశాల నుండి కూడా ఈ మ్యాచ్ తిలగించడానికి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.